నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో చూద్దాం. తెలంగాణ విషయానికి వస్తే క్రీడా రత్నాలు, ఖేల్ రత్న, అర్జున పురస్కారాలు ప్రధానం. రాష్ట్రపతి భవన్లో ఘనంగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఇక యువత నైపుణ్య శిక్షణకు సింగపూర్ సహకారం సంసిద్ధత వ్యక్తం చేసిన అక్కడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటనలో తొలి రోజే కుదిరిన ఎంఓయూ అంటూ అంటే సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనకు సంబంధించినటువంటి అంశాన్ని చూడవచ్చు. ఇక పేదలకు రేషన్ పండుగ 6.68 లక్షల కుటుంబాలతో ప్రాథమిక జాబితా, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా తయారీ వివరాలను జిల్లాలకు పంపిన పౌర సరఫరాల శాఖ అంటూ ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. హక్కులు దక్కితేనే భరోసా, పాస్ పుస్తకాలు లేక గతంలో దక్కని పెట్టుబడి సాయం, సమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఎమ్మెల్సీ టికెట్లకు పోటీ, ఏఐసిసి నేతలపై ఆశావహుల ఒత్తిడి, నెలాఖరులోగా అభ్యర్థుల ఖరారంటూ ఒక అంశాన్ని చూడవచ్చు. ఇక షాబాద్లో చేపట్టిన రైతు ధర్నాలో కేటీఆర్ మాట్లాడారు. 6 కాదు 6 గ్యారెంటీనే అమలు, తెలంగాణను పట్టించుకోని వ్యక్తి ఢిల్లీని ఉద్ధరిస్తారా? షాబాద్ రైతు ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడినటువంటి అంశాలను కూడా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే పెట్రోల్ బంకు, ఫంక్షన్ హాల్కు రైతు బంధు, తెల్లాపూర్లో 500 కోట్ల ఆసాంకి రైతు బంధు వర్తింపు, విల్లాలు అపార్ట్మెంట్ల మధ్య 5 గుంటలకు పెట్టుబడి సాయం, పార్కింగ్కు ఇచ్చిన ఈ స్థలానికి సాయం ఆపవద్దంటూ వినతి, పలు చోట్ల అధికార లేఅవుట్లు, నాలా భూములకు చెల్లింపు, రైతు భరోసా, క్షేత్రస్థాయి సర్వేలో చిత్రాలు, అధికారుల విస్మయం, సర్వే నంబర్ల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సర్వే, సాగుకు తగని భూములు తక్కువే, ఆంధ్రజ్యోతి పరిశీలనలో వెల్లడైనట్లు ఒక కథనాన్ని కూడా చూడవచ్చు. కళాశాలలో ఉండగానే కొలువుల ఖాయం అంటూ సింగపూర్ పర్యటనలో ఎంఓయూ సందర్భంగా అక్కడ కుదుర్చుకున్నటువంటి తెలంగాణ సింగపూర్ తరహా విద్యా విధానం, ఆ దేశ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది. ఇక కోర్స్ కంప్లీట్ అవడంతో ఉద్యోగం మరియు ఉపాధి దొరికే అవకాశంగా ఒక ఒప్పందం అయితే ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇక స్థానిక ఎన్నికలు ఫిబ్రవరి చివరిలో లేదా ఈ నెల 26 నుంచే గ్రామాల్లో పథకాల జాతర ఇదే వేడిలో జరిపితే ఉత్తమం అంటున్న నేతలు, కోడ్లోపు పథకాలు అమలు కాకుంటే ప్రభావం, బీసీ రిజర్వేషన్ పెంపు కూడా చిక్కుముడే, రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని కోరి వచ్చిన ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసే ఛాన్స్, దావోస్ నుంచి సీఎం తిరిగి వచ్చాక ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఫార్ములా ఈ రేస్ కేసులో నేడు గ్రీన్కో ఎండీ విచారణ, చలమల శెట్టి అనిల్ను ప్రశ్నించనున్న ఏసీబీ అంటే ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని కూడా మనం చూస్తూ. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే నమస్తే తెలంగాణ విషయానికి వస్తే కాళేశ్వరాన్ని కాటగలిపి ప్రాణహిత నీళ్లను ఎత్తిపోయే ఎత్తుగడ అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. నీటి కుట్రలు మళ్ళీ మొదలయ్యాయంటూ ఒక ఆసక్తికరమైన కథనాన్ని చూడవచ్చు. గ్యారంటీలపై గల్లా పడదాం, 54,000 లోన్ మాఫీ కాలేదు, కాంగ్రెస్ వాళ్ళను నిలదీద్దాం, ప్రజలకు కేటీఆర్ పిలుపంటూ నిన్న జరిగినటువంటి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన రైతు ధర్నాలో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటల్ని ప్రధాన అంశాలుగా ప్రచురించేది. ఇక కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశాలు కేసీఆర్ పోరాట ఫలితమే అంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ప్రధాన అంశాలుగా ప్రచురించింది. ఇక ప్రజాభవన్కు వస్తేనే ఇల్లు ఇస్తారా? వారంలోనే 5,500 మందికి పైగా రాక దరఖాస్తులో 87% ఇండ్ల కోసమే స్పష్టత ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈనాడు కథనంలో ఎన్డీఏ ఉక్కు సంకల్పం, విశాఖ ఉక్కు 11,440 కోట్ల ప్యాకేజీ, 2 ఏళ్లలో దేశంలో నంబర్ 1గా నిలబెట్టడమే లక్ష్యం, కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటన, ప్రైవేటీకరణ ప్రసక్తి లేదని స్పష్టీకరణ, డబుల్ ఇంజన్ విజయమన్న రామ్మోహన్ నాయుడు, సమస్య పరిష్కారం కావటం అదృష్టం అంటూ మరో మంత్రి శ్రీనివాస్ వర్మ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. ఇక పేదలకు గ్రామాల్లో 3 సెంట్ల స్థలం, పట్టణాల్లో 2 సెంట్లు, అభ్యంతరం లేని ఆక్రమణల క్రమబద్ధీకరణకు దరఖాస్తుల స్వీకరణ, ధాన్యం కొనుగోలుకు 700 కోట్ల రూపాయల రుణం, రాష్ట్రంలో మరో 63 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయాలంటూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రధాన అంశాలుగా చూడవచ్చు. ఇక సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్పై విచారణకు ఆదేశాలు, విచారణాధికారిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా నియమించినట్లు ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ, మల్టీపర్పస్ టెక్నికల్ ఆపరేషనల్
పక్ష్ నర్సరీల విభజన అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే జగన్ మాటలు బాబు చేతలు సమర్థ నాయకత్వంతో రాష్ట్రానికి ఫలాలు అంటూ ఒక కథనాన్ని కూడా చూడవచ్చు. నెంబర్ 1గా విశాఖ ఉక్కు సవాల్గా తీసుకొని సాధిస్తాం, ప్రైవేటీకరణ ప్రసక్తే లేదంటూ కేంద్ర ప్రభుత్వం దాదాపు 11,440 కోట్ల రూపాయలు విశాఖ ఉక్కు పరిశ్రమకు కేటాయించడంతో ఇక అన్నీ కూడా అవే కథనాలు మనం చూడవచ్చు. ఇక పేదలకు స్థలాల సంబరం, పల్లెల్లో 3 సెంట్లు పట్టణాల్లో 2 సెంట్లు అంటూ ఒక బ్యానర్ ఐటెంను కూడా మనం చూడవచ్చు. ఇక బిగుస్తున్న ఉచ్చు, ఐపీఎస్ సునీల్పై విచారణకు ఆదేశం, అగ్రిగోల్డ్ నకిలీ డిపాజిటర్ల పేరుతో 7.20 లక్షల స్వాహా, సాంకేతికత అభివృద్ధి మాటన 75 లక్షలు నొక్కేశారంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే పేదల ఇళ్లకు ఎసరు, గత ప్రభుత్వం కేటాయించిన స్థలాలపై కన్నేసిన కూటమి సర్కార్, ఇల్లు కట్టుకొని నిరుపేదల స్థలాలు కేటాయింపులు రద్దు అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక ఎంతో చేశామని చెప్పండి, మంత్రులు ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం, నేనొక్కడనే ఎంతో చేస్తున్నా మీరు పట్టించుకోవడం లేదంటూ ఏపీ ప్రభుత్వంపై విమర్శించినటువంటి అంశాన్ని ప్రధాన అంశంగా చూడవచ్చు. ఇక మొత్తానికి ఈరోజు ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలని